అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. బైక్లు కార్లతో ఆకతాయిలు స్టంట్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. డేంజరస్ స్టంట్స్తో జనాలను భయభ్రాంతులకు గురిచేస్తూ వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి కారుతో స్టంట్ చేస్తూ 300 అడుగుల లోయలో నుంచి కారుతో సహా పడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహారాష్ట్రలోని కరాడ్లోని పఠాన్ సదవాగాపూర్ రోడ్డులో ప్రసిద్ధ టేబుల్ పాయింట్ ఉంది. అయితే ఓ వ్యక్తి కారుతో స్టంట్ చేయడం ప్రారంభించాడు. వెంటనే కారు 300 అడుగుల లోతైన లోయలోకి పడిపోయింది. దీంతో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఘాలేశ్వర్కు చెందిన సాహిల్ అనిల్ జాదవ్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి కారు విన్యాసాలు చేస్తుండగా వాహనంపై నియంత్రణ కోల్పోయాడని తెలుస్తోంది. కారు అంచు నుంచి దూసుకు వెళ్లి లోయలో చిక్కుకుంది. ఇక లోయలో పడిన సాహిల్ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పఠాన్ నుండి 3-4 కిలోమీటర్ల దూరంలో గుజర్వాడి ప్రాంతంలో ఉన్న టేబుల్ పాయింట్ లోతైన లోయలతో చుట్టుముట్టుబడిన చదునైన భూభాగం. దాని సుందరమైన విలోమ జలపాతం ప్రసిద్ధి చెందింది. ఇది ఫోటోగ్రఫీ దృశ్యాల కోసం ఇక్కడ ఆగే అనేక మంది పర్యాటకులను ప్రతిరోజు ఆకర్షిస్తుంది. అయితే ఈ ప్రదేశంలో రక్షణాత్మక రైలింగ్లు వంటి ప్రాథమిక భద్రత మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల సందర్శకులకు ఇది చాలా ప్రమాదకరంగా మారింది. గతంలో ప్రమాదాలు జరిగినప్పటికీ అధికారులు ఎటువంటి భద్రతా చర్యలు అమలు చేయలేదని పర్యాటకులు చెబుతున్నారు. పోలీసులు లేకపోవడం వల్ల కూడా ఆ ప్రదేశంలో తరచుగా హింసాత్మక ప్రవర్తనకు దారితీస్తుందంటున్నారు. వెంటనే భద్రతా రైలింగులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానిక నివాసితులు డిమాండ్ చేస్తున్నారు. ఇక త్వరగా చర్యలు తీసుకోకపోతే మరిన్ని తీవ్రమైన విషాదాలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.